నమస్తే అండి, నేను మీ రమ్య, లైఫ్ కోచ్ ఫర్ ఉమెన్. ఈరోజు నేను మీతో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ వాళ్ళ బిఫోర్ స్ట్రగుల్, ఆఫ్టర్ స్ట్రగుల్, వాళ్ళ జర్నీ, ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఎలా జరిగిందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గరికి వచ్చే చాలామంది ఉమెన్ ఏం చెప్తారంటే, నా థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, నా వర్డ్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, దానివల్ల నా మైండ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది, నా పెయిన్ని చెప్పాలి అంటే నేను బ్లాక్ అయిపోతున్నాను. అండి, కమ్యూనికేషన్లో బ్లాక్ ఉంటే కనుక క్లారిటీ కూడా బ్లాక్ అయిపోతుంది. ఓకే, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో చెప్పనా? ఆఫ్టర్ లెర్నింగ్ టు యూస్ రైట్ వర్డ్స్, ఆమె కాన్ఫిడెన్స్తో మాట్లాడటం స్టార్ట్ చేసింది. క్లియర్గా చెప్పడం వల్ల పీపుల్ స్టార్టెడ్ లిస్నింగ్. మైండ్లో బర్డెన్ తగ్గిపోయింది, క్లారిటీ వచ్చింది. వర్డ్స్ టర్న్డ్ ఇంటూ హీలింగ్. వర్డ్స్ బికేమ్ హర్ సూపర్ పవర్. అందుకే నేను వర్డ్స్ టు వండర్స్ మెథడ్ని క్రియేట్ చేశాను. చాలా విత్ సింపుల్ టెక్నిక్స్ అండి. సింపుల్ అవేర్నెస్ ప్లస్ ఎమోషనల్ వెకాబులరీ ప్లస్ జెంటిల్ ఎక్స్ప్రెషన్ టెక్నిక్స్. ఓకే, థాట్స్ని ఆర్గనైజ్ చేయడం, ఎమోషన్స్ని రిలీజ్ చేయడం, కమ్యూనికేషన్ని ఎంపవర్ చేయడం. ఇది పెయిన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, మీకు కూడా ఇలాంటి ఫీలింగ్సే ఉంటే కనుక, వర్డ్స్ వల్ల కన్ఫ్యూజన్ కాకుండా క్లారిటీ రావాలి అనిపిస్తే కామెంట్ వండర్. నేను మీ రమ్య. థ్యాంక్ యూ.